జడ్జెస్, సో ఇక్కడ చాలా మంది ఫ్యామిలీస్ రావడం జరిగింది. హలో అండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరి ఫ్యామిలీసే చాలా మంది జీవితాలు ఇక్కడికి వచ్చిన తర్వాత మారడం జరిగింది. సో దే ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్. జ్యోతి, మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా మీ ఫ్యామిలీకి? ఇప్పటివరకు నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉండేది, కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేను ఆ ఫీల్డ్ సైడ్ వెళ్ళలేదు. పిల్లలు పెద్ద అయ్యే వరకు నేను వాటి సైడ్ ట్రై చేయొద్దు అనుకున్నాను. నిల్చండి అన్న. ముగ్గురు పిల్లలు, ముగ్గురు అమ్మాయిలా? ముగ్గురు. చైతన్య, మాలతి, వరలక్ష్మి. వాళ్ళు ఆ ఏజ్కి వచ్చాక నాకు లాస్ట్ ఒక 5 years నుంచి నాకు సపోర్ట్ చేస్తున్నారు. మమ్మీ నువ్వు ఇప్పటి నుంచి అయినా ట్రై చేయి, మేము పెద్ద అయ్యాము, ఏం కాదు, ఎవరేమనుకున్నా పర్లేదు, మేము చూసుకుంటామని. సో నా పిల్లలు నాకు సపోర్ట్ చేయడం వల్ల నాకు ఆ టైంలో చందు అనే పరిచయం అయ్యారు ఇన్స్టాగ్రామ్ ద్వారా. సో నేను అన్నయ్యకి అలా నేను కనెక్ట్ అయ్యాను. అన్నయ్య వాళ్ళకి మాట ఇచ్చారనమాట, జ్యోతి నాకు చెల్లెలు, నాకు మీరు నా కోడలు, నాన్న నేను మమ్మీ చేయి పట్టుకున్నాను, వదిలిపెట్టను ఒక స్టేజ్ తీసుకెళ్లే వరకు అని. అది ఇప్పటికీ స్టిల్ నిలబెట్టుకున్నారు అన్నయ్య. జ్యోతి, నువ్వు సింగిల్ మదర్ కదా? ఎస్ మేడం. యా, ఐ రిమెంబర్. సింగిల్ మదర్ అండి, ముగ్గురు అమ్మాయిలు మంచిగా చదివించావు. యు ఆర్ వెరీ ఇన్స్పిరేషనల్ జ్యోతి. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. అండ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే మీ అమ్మాయిలు పెద్ద అయ్యి ఇప్పుడైనా నువ్వు నీ ప్యాషన్ ని వెతుక్కో, ఐ మీన్ నువ్వు దాంట్లోకి వెళ్ళు అని చెప్పారు కదా. లవ్లీ జాబ్ రా. మిమ్మల్ని చూస్తుంటే ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్. కెన్ ఐ సే సంథింగ్? యాక్చువల్లీ బీయింగ్ అ సింగిల్ మదర్ సొసైటీలో అసలు ఈజీ కాదు. ఒక ఆడపిల్లని మీరు రేస్ చేసి అండ్ ఎన్ని మాటలు పడుంటారు. ఐ కెన్ ఫీల్ యూ. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ గైస్. అలాంటే చాలా తక్కువ ఉంటారు అలా, బికాజ్ మా మమ్మీ కూడా సింగిల్ పేరెంటే నన్ను ఒక్కతే రేస్ చేస్తుంది కాబట్టి. సో యా, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ గైస్. ఫ్రూట్స్ అమ్ముకుంటూ ముగ్గురు అమ్మాయిల్ని పెంచి చదివించావు. ఇప్పుడు నీ ప్యాషన్ కోసం యాక్టింగ్ లేకొచ్చావు. ఎస్ మేడం. ఫ్రూట్స్ మిషన్ కుట్టాను, ట్యూషన్స్ చెప్పాను. లాక్డౌన్ లో 3 years ఒక చిన్న రూమ్ లో మేము రెంట్ కట్టడానికి కూడా ప్రాబ్లం అయ్యి, ఆ టైంలో నేను కిరాణం అంటే సమోసా, ఈవినింగ్ స్నాక్స్ అట్లా మా ఏరియా వరకు చేసుకుంటూ అలా చేసాము. చాలా చేశాను, బట్ ఎక్కడ కూడా ధైర్యాన్ని అనేది కోల్పోలేదు. వాళ్ళకి ఫాదర్ లేరనే లోటు మాత్రం ఎక్కడ చూపించలేదు మేడం ఇప్పటి వరకైతే. మమ్మీకి ఆపర్చునిటీ రాకముందు లైక్ చందుమామ దగ్గరికి వెళ్ళినప్పుడు మామ మాకు ఒక మాట చెప్పారు, మీ మమ్మీ బాధ్యత నాది, ఎట్లయినా మీ మమ్మీని స్టేజ్ మీదకి తీసుకెళ్తామని. థ్యాంక్ యూ సో మచ్ మామ. ఈరోజు మీ వల్లనే ఈ స్టేజ్లో ఉన్నాం. చిన్నప్పుడు నేను ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళినప్పుడు, నీకు ఫాదర్ లేరు, నువ్వు ఫాదర్ లేరు కదా, మరి అందరు ఫాదర్స్ వస్తున్నారు, మీ ఫాదర్ ఏరి? నీకెవరున్నారు వెనకాల సపోర్ట్ అని అడిగేవారు. నేను ఈ స్టేజ్ మీద నన్ను ప్రౌడ్గా చెప్పుకుంటా, షీ ఈజ్ మై ఫాదర్.
వాళ్ళ సైడ్ ఎవరైతే ఉన్నారో ఓన్ బ్లడ్ కనెక్షన్, మేము చిన్నప్పుడే డాడీ వాళ్ళ సైడ్ నుంచి సపరేట్ అయిపోయాము. అప్పుడు మా మదర్కి అన్నారు, డాడీ లేరు కదా, తను ఎలాంటి పనులు చేసి పిల్లల్ని పెంచుతుందో అని ఒక మాట అన్నవారు. మేము ఎలా పెరిగామనేది మాకు తెలుసు, కానీ ఈ స్టేజ్ వరకు తను ఇక్కడి వరకు వచ్చినందుకు చందుమామకు థ్యాంక్స్ చెప్తున్నాను. మేమంతా తప్పుగా అయితే ఎప్పుడూ అవ్వలేదు. నేను వాళ్ళందరికీ ఒక ఆన్సర్ చెప్పాలనుకుంటున్నాను అంతే. యువర్ ఆన్సర్ ఇస్ లౌడ్ అండ్ క్లియర్.